సో హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యు గైస్? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. చూస్తున్నారు కదా, ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు. సాటర్డే ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదు. ఇంకా ప్రతి సాటర్డే వీకెండ్స్ అప్పుడు పోను, సాటర్డే సండే 2 రోజులు పోను. ఎగ్జామ్ ఉన్నాయి, ఇంకా నేను ఎగ్జామ్ రాయాను. ఆ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ అది రాదని తెలిసిపోయింది నాకు ఆల్రెడీ. అండ్ సాటర్డే రోజు కాలేజ్కి వెళ్ళాను. అండ్ ఈ రోజు ఏం చేస్తామంటే ఖాళీ బ్రో, ఇవాళ మొత్తం ఖాళీ. అట్లా ఇప్పుడే జిమ్కి వెళ్ళొచ్చిరా. చూస్తున్నాడు కదా, ఇప్పుడే వచ్చిండు మనోడు. ఇవాళ ఐఫోన్ 15 ఏంటిదిరా 15 or 16 ఏదో ఒకటి కొంటున్నాడు. మళ్ళీ వెయిట్ ఉంది. ఏం పదా నీకేమొస్తాం, ఎవరు రావాడు, ఏం పని ఇక్కడ అంటాడు. ఐఫోన్ కొంటాండి ఇవాళ మనోడు. నెక్స్ట్ ఏమవుతుందో. ఫస్ట్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఇంటికి వెళ్ళి బాత్ చేసి, ఇంకా పొద్దు నుంచి నీసు తినలే. 11 అయిందంటే ఇంకా నీసు తినడమే ఉంటుంది. పొద్దు నుంచి నీసు తినలే. ఇప్పుడు డైరెక్ట్ టెంపుల్, ఇస్లామియా టెంపుల్. ఏంటిది? ఇస్తాన్ టెంపుల్ కి వెళ్తున్నాం ఇప్పుడు. కృష్ణున్ టెంపుల్. ఇంకా లేట్ చేయకు. ఎన్ని గంటల వరకు రెడీ అయ్యి ఉందాం? 8:15 అయితే టైం. 9 ఇంకా 9 అంటే 9:30. ఇంకా కుదరా టైంకి ఉంటా అవరా. లెట్స్ గో. అరే 9కి రెడీ ఉండు. ఏ లుకింగ్ గుడ్ మ్యాన్, జస్ట్ నో క్లీన్ షర్ట్ బ్యానికి చూసి. బై ద వే ఎన్ని గంటలకు అన్నాడు? 9 గంటలకు అక్కడ ఉందాం అన్నాడు కదా. టైం ఎంత అవుతుంది? 9:19. ఇది నేను ఇంకా స్నానం తెయ్యాలి, వాడు కూడా స్నానం చేయాలి. ఇంతసేపు ఫోన్ చేసిన. అండ్ ఇప్పుడు లెట్స్ మీట్ ఆఫ్టర్ ద బాత్ బ్రో. ఓట్స్ మిల్ తిన్నా ఇప్పుడే. అండ్ ఇది ఇంకా ప్లానింగ్ అంటే ఇట్లా ఉంటుంది. 9 కంటే నేను చెప్పిన కదా 9:30 కూడా కాదు, అది 10 కూడా కావచ్చు. ఏమో మేబీ తెలీదు, 10 కూడా కావచ్చు. ఇప్పుడు నేను స్నానం చేసేసరికి 9:30 అవుతుంది. వాడింగ్ అదేదంతా వేసేసరికి 10 అవుతుంది. లెట్స్ గో. అందుకనే నమ్మద్దురా దోస్తు వాళ్ళని, టైమింగ్ కాడ నమ్మద్దు, ఓకేనా? మీరు అందుకనే కొంచెం లేట్గా ప్రిపేర్ కావాలి. ఇప్పుడు 9 అన్నాడు అనుకో, 9:30 అన్నాడు అనుకో, 10 హాఫ్ అన్ అవర్ ఎంచుకోవాలి టైం అనేది. యా జస్ట్ నో బాతులు ఫ్రెష్లీ మ్యాన్. చూస్తున్నారు కదా టీ షర్ట్ మా డాడీది. ఇంత పెద్దగా అయినా ఫైనల్లీ నేను 6th 7th క్లాస్ ఉన్నప్పుడు అనుకునేది మా డాడీ టీ షర్ట్స్ నాకు ఎప్పుడు వస్తాయని. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఫిట్టెడ్ కరెక్ట్లీ. ఇప్పుడు కరెక్ట్ సూట్ అయింది. ఇంటర్ వచ్చేసరికి మా డాడీ టీ షర్ట్స్ నాకు వచ్చేసినాయి. వాచ్ మా తమ్ముంది. అండ్ బైక్ కూడా మా డాడీదే. లెట్స్ గో. మన దగ్గర లేదంట బైక్, స్ప్లెండర్ మీద వెళ్తున్నాం ఇంకా బయటికి, మెయిన్ రోడ్ మీదకి. చూద్దాం, పోలీసు వాళ్ళకి దొరికితే మళ్ళీ రాదు. AP36 బండి గుద్ద వాళ్ళు దెంగుతాడు డైరెక్ట్. మళ్ళీ బండి అది చెల్లానది ఏముండదు, డైరెక్ట్ బండి తీసుకున్నా లోపలికే అంతే. AP36 అని ఉన్నదా, అయిపోయింది బండి. ఇంకా ఓకే, TS ఉంటే ఏం కాదు, ఇష్యూ పెడతారు. కానీ AP36 ఉంటే బండి మళ్ళీ ఇయ్యరు. పోతున్నా వాని కాడికి. ఫస్ట్ పెట్రోల్ కొట్టియాలి, వాంతోనే కొట్టిస్తా పెట్రోల్ కూడా. లెట్స్ గో. ఎన్ని గంటలకు అని చెప్పిండు వాడు? 9 కన్నాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:50 అవుతుంది టైం. 9 కన్నాడు. అంగో ఇప్పుడు వస్తాడు ఇంకా వాడు. అదేదో బుల్లెట్ బండి సెట్ చేస్తాడంట. ఈ బండి అంట చిన్న ఉన్నదంట అన్నకి. బుల్లెట్ బండి కావాలంట. హీరో హోండా స్ప్లెండర్ని తక్కువ అంచనా ఇస్తాను వాడు. 100 రూపాయలు కొట్టిస్తే బుల్లెట్ ఎంత? ఇది ఎంతరా? స్ప్లెండర్కి బుల్లెట్కి కంపారిజన్ ఏంటిదిరా? 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే మొత్తం అంతా నా ఏరియా మొత్తం 2-3 సార్లు తిరిగేస్తా నేను. అండ్ అంటాడు మరి బుల్లెట్ సెట్ చేస్తాడంట. మా పిల్లతో బయటికి పోతాను అదేదని బుల్లెట్ సెట్ చేస్తాడంట. చూద్దాం. ట్రాక్టర్ అదే. ఇప్పుడు నేను ఒకవేళ ఎంత 9 కల్లా రెడీ అయ్యి ఉన్నాను అనుకో, ఏమయ్యేటోండి మొత్తం ముడ్డ ఓడిచేటోండి. ఆడేవాడు యా డ్యూక్ దగ్గర పోయి స్ప్లెండర్ ఇచ్చి డ్యూక్ ఇస్తానంటాడు. ఇక వాడిస్తాడు వాడికి. ఏంద్రా వాడు డ్యూక్ దగ్గర పోయి వడ్డిస్తాడారా వాడు? నీ బతుకులో వాడ మళ్ళీ R15 అంటాడు ఇటుదో. యా ఓకే, వచ్చేసినాం ఇంక ఇక్కడికి. పెట్రోల్ 50 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తాను. అక్కడేమో కన్స్ట్రక్షన్ అవుతుంది దాంట్లో. ఇవేంటిరా స్టెప్సిల్స్ ఏమో ఉంటుంది. ఇది స్మూత్ ఉంటుంది మొత్తం. గొంతులో కిచ్ అంటే వేసుకోవాలి. ఓకే, గోయింగ్ టు టెంపుల్. ఫస్ట్ భద్రకాళికి వెళ్తున్నాం. బండ్లకు 50 రూపాయలు పెట్రోల్ అయిపోయింది. ఇంకా వస్తుంది ఆటోమేటిక్గా మొత్తం. స్టెప్సిస్ ఏంటో ఇది వేసుకుంటాం. స్మూత్ ఉంటుంది. ఇప్పుడు ఇయర్స్ డాడీ ఇట్లా వాయిస్ దాంట్లో చూస్తారు కదా మీరు, ఇట్లా స్మూత్ వస్తుంది కదా, అట్లా వస్తుంది వాయిస్. ఇంకా భద్రకాళి టెంపుల్. హలో, ఎమ్మెల్యే వచ్చిండు. అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఉంటుంది వాళ్ళకి. డైరెక్ట్ అట్లా ఇంకా లైన్లో నిలబడి ఉండదు. డైరెక్ట్ గేట్లు ఓపెన్ చేసి డైరెక్ట్ పోతారు వాళ్ళు. అందరు ఎగ్జిట్ నుంచి లోపలికి వెళ్తున్నారు. ఇంకో ఈ లాంగ్ వేబుల్ వెళ్ళట్లేదు. మొత్తం అందరు ఎగ్జిట్ నుంచి లోపలికి వెళ్తున్నారు. మరి ఇంకా మేము కూడా చూస్తున్నాం. ఇంకా ఎగ్జిట్ నుంచి వాళ్ళందరూ ఇంతసేపు మొత్తం ఒకటేసారి 10-20 మంది పోయి ఒకటేసారి ఎగ్జిట్ నుంచి లోపలికి.
అరే అసలు పోలీసు వాళ్ళు ఉన్నారు, అమ్మతోడు ఏమన్నా అంటారా? పోతా మమ్మీ ఇక్కడ మమ్మీ భద్రకాళి మాతాకే దా ఏంటిదిరా లోపల ఏం చేస్తావురా? వాళ్ళు బాగుంది, అక్కడ అమ్మాయిలు ఉన్నారు. 90 టీనేజర్స్లలో ఇప్పుడు బాయ్స్లలో ఎంత 40-50% కొంచెం మంచోళ్ళు కూతుంటారు. అందరు ఇంకా గర్ల్స్ చూడనీకే వస్తారు. తెలియదారా? అరే చిన్నప్పుడు చేసిండ్రా ఇవన్నీ. అంతా నా బండి తెచ్చినప్పుడు అయితే కదరా ఇవన్నీ. బండి తాళాలు పోడు అంతా నా బండి తాళం లేదు, వాని దగ్గర లేదు, నాకు లేదు. బండి కాడు ఉన్న లేదు చూడాలి. నా బండి తెచ్చినప్పుడే వాని బండికి అయితే ఒక్కసారి ఏం కాదు, పోలీసు వాళ్ళు పట్టరు. నేను ఎక్కినప్పుడు బండి తాళాలు ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉంటాయి. అవుట్ ఆఫ్ ద టెంపుల్ దొరికినాయా? అమ్మ తోడు తాళాలు దానికే పెట్టొచ్చిండు వీడు. అరే నీ బండి తోలేటోని తాళాలు తీసుడు తెలియదారా? అమ్మ తోడు అది కనుక ఎవడన్నా తీసిందానికి ఎట్లుండో తెలుసా? ఇప్పుడు ఆ ముట్టలు వినుకుతా వాళ్ళు ఇంకా ఎవడుంటారు. అవుట్ ఆఫ్ ద టెంపుల్ మళ్ళీ పోదాం టెంపుల్కి. అసలు పోలేదు, దర్శనం అయిపోయిందా కదా. ఇంకా మాట్లాడినా తాళాలు గుర్తుకొచ్చినాయి, వచ్చి తీసుకున్నా. ఆడ ఫోటోలు దిగాలి, ఏం దిగాలి ఇంకా. సో గాయస్ అయిపోయింది, ఫోటోలు దిగినా అన్ని దిగినా అయిపోయింది. ఇగో ఇక్కడ తాళం వేసిళ్ళు. దీంట్లో ఇట్లా స్లిమ్గా ఉన్న జిమ్ చేయడం వల్ల ఇట్లా దాంట్లో పడితే, ఒకవేళ నువ్వు లడ్డుగా ఉన్నావు అనుకో దాంట్లో పట్టవు కదా. అందుకనే పోవాలి జిమ్కి. పోవాలనేది అది వట్టిగా అన్నారు కదరా. కోట్స్ ఇవి ఇవన్నీ మంచి కదా, డంబుల్స్ అవి ఇవన్నీ, థ్రెడ్మిల్ అవి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? దాంట్లో పట్టవు నువ్వు ఒకవేళ. అది తీసి పెడతా అంటే అగ్గో కాలు కాలుతానే ఇక్కడ ఆల్రెడీ మొత్తం. యూ కెన్ సీ హియర్ సన్ ఈస్ సన్నింగ్ అండ్ నో చెప్పల్స్ ఇస్ దేర్ బికాస్ ఇట్స్ టెంపుల్. నో చెప్పల్స్ వేరింగ్. వీఆర్ గోయింగ్ టు నియర్ బైక్. లెట్స్ గో టు హోమ్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ టుడే. సో యాజ్ చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం డ్రెస్ చేంజ్ చేసిన, ఫ్రెష్ అప్ అయినా. అండ్ ఇవాళ చాలా తిన్నా. 2000 క్యాలరీస్ ఇప్పుడే అయిపోయినాయి. ఈవినింగ్ లోపే, ఈవినింగ్ 5 అవుతుంది, ఇప్పుడే 2000 క్యాలరీస్ అట్లా అయిపోయినాయి. అండ్ ఇప్పుడు గార్డెన్కి వెళ్దాం, పుషప్స్ ఉన్న పులప్స్ కొడదాం. వాకింగ్ అయితే వేస్తున్నా. ఒక 3-4 అయిపోయినాక గార్డెన్కి వెళ్ళి పుషప్స్ పులప్స్ కొడదాం. లెట్స్ గో. అక్కడైతే యాక్సిడెంట్ అయింది, పోలీసు వాళ్ళు ఉన్నారు. యూ కెన్ సీ దేర్. మాకైతే ఉచ్చబడుతుంది, బండి పడతారా పట్టారా అని చెప్పేసి. పడతలేరు, మరి మేము కూడా పోతున్నాం. పోనీరా ఏం కాదు. ఇంకో ఇక్కడ ఏమో బండి ఆపుతున్నాడు, ఏమో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు చారి. చూద్దాం ఏమవుతుంది అని చెప్పి. మెల్లగా పోలరా, 40 స్పీడ్. స్పీడ్ 40 అట్లా మెల్లగా పోవాలి. ఏమైతుంది చెప్పి? ఇప్పుడు ఏంటి అమ్మాయిలు చూడాలన్నా, మొత్తం అమ్మాయిల ముందు షో దిగాలన్నా. ఈ గల్లీలలో ఇట్లా ఎవరైనా స్పీడ్ పోతారా దీంట్లో? ఇట్లా గర్ల్స్ ఉంటే కొంచెం స్కూటీ వేసుకొని ఇట్లా మెల్లగా పోతే చూస్తారు అన్నట్టు. నువ్వు ఎంత స్పీడే పోతే నిన్ను ఇట్లా గుర్తిస్తారు. అరే వాడు అట్లా స్పీడే పోయింది అంటారు అని. నువ్వెవరో వాళ్ళకి తెలియదు, ఓకేనా? ఆ బండి నీ బండి పేరు గుర్తుంచుకుంటారు అంతే. మెల్లగా పోనీ. ఈ హైవే మీద ఇట్లా స్కిడ్ కొట్టినావు అనుకో, ఇట్లా పోయినావు అనుకో, అయిపోయి ఉండ కొడతావు ఆడ. ఏం కాఫ్ సిల్స్ రా అది. పొద్దుగాల స్టెప్స్ అది పెట్రోల్ బంకులు వేసుకున్నా కదా, డైరెక్ట్ జలుబులు వేసింది. ఒకటేసారి 3-4 వేసుకున్నా. ఇంకా టేస్ట్ ఉంటుంది, తీయగా ఉంటుంది అని. ఇంకా గార్డెన్కి వచ్చేసిన. అట్లా పుల్లప్ పుషప్స్ కొడదాంపా. నాకు మాట్లాడనికే వస్తలేదు, బ్లాక్ అయింది నోస్ మొత్తం. ఓ ఏం పులప్స్ కొట్టాలరా, నాకు అసలు మొత్తం మైండ్ మొత్తం హీట్ అయింది. మొత్తం జ్వరం వచ్చినట్టు అవుతుంది. నాకు కొట్టనీకే వస్తలేదు అసలు, నిల్చో నీకు నడవనీకే వస్తలేదు. ఇక్కడ వచ్చి గడ్లవన్న డైరెక్ట్ సో ఇప్పుడేం కొట్టాలి? ఇంకా నడవాలంటేనే పిక్చర్ ఇస్తుంది. వాటర్ బాటిల్ తీసుకుందాంపా ఒకటి. ఒకసారి అయితే మధ్యలో పొట్టి చూద్దాం వస్తుందా రాదా అని. చలో. నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఇది. అంటే ఇప్పుడు నేను 105 kgs అట్లా ఉన్నప్పుడు ఇవి రాకపోయేది, పుషప్స్ అవి 1లో కాకపోయేది. వాల్ పుషప్స్ అవి ఇవి చేసినాక కొంచెం వెయిట్ లాస్ అయినాక అప్పుడు పులప్స్ పుషప్స్ ఈజీగా వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఇవి వేయచ్చు అంటే బెస్ట్ బ్రో. స్కూల్లో ఇవే బెస్టింగ్ అని నన్ను అడిగితే. ఇప్పుడు నేను ఒక రోలో 15 పులప్స్ అండ్ పుషప్స్ వచ్చేసరికి
70 మ్యాక్సిమం పుషప్స్ 70, పులప్స్ 15 to 20, 12 to 18 అట్లా కొడతా. 12 to 18 కొట్టండి. పుషప్స్ అండ్ పులప్ पुशअप्स पुलअप्स स्क्वाट्स तीनों को छोड़ देंगे भाई. होम वर्कआउट, होम रैट, जिम रैट नहीं, होम रैट. भैया सीट कौन है? एक कितने? 20 रुपये. నేను తీసుకుందాం, ఒకటి తీసుకొని సాయం చేద్దాం. రెండు తీసుకుందామా? दो लेते 30 रुपये. हाँ 2 लेते. कितने? हाँ 20 रुपये. हाँ बोल भैया, एक कितने? 2 लेता हूँ. 30 रुपए के. 30 नहीं 40 चाहिए. 40 चाहिए. आपका फोन क्या है? फोन के इधर 2 दिन के लिए ये लिया हूँ मैं. हाँ हाँ ते वो बोला ना आईफोन है तेरा पास. आईफोन है मेरी यूपी के बंदे देंगे. हाँ हाँ दो दे, 2 स्वीट कॉर्न दे. आते हो का पार्सल. हाँ पार्सल है कहाँ तेरा? पार्सल पार्सल कितने आते हैं आप एक दिन को? 1 महीने की सैलरी से 2 आईफोन ले सकता हूँ. हाँ 1 मंथ सैलरी की 2 ఐఫోన్ తీస్తాడట డైరెక్ట్. వీళ్ళ ఈ గప్చిప్. 1 महीने के अंदर. और ये 2 हैं 18 फोन. ये तो 3 ले सकता हूँ 1 महीने. ये फोन 3 लेता है 100. 3 महीने. एक दिन में 4000. 40 40 1 लाख. अरे 1,20,000 నెలకి. అమ్మ తోడు నాకు ఇంకా యూట్యూబ్ అర్థం ఉంటుంది. ఇంకా నేను తిరిగి చేసుకుంటా కూర్చుంటా. भाई मैं भी आपसे ज्वाइन करूंगा. आ जाओ रेप पे अभी चलो. अभी? हाँ कितने देता मेरे को एक महीने में? 15,000. 15,000 అంటారు. అరే 15,000 అంటారా? आंसर मुझे लो भाई. पार्सल बोला ना. अरे पार्सल. हाय ब्रो. ये कौन है? स्कूल है ना? स्कूल चलो लेट्स गो. पैसा देदा ఇచ్చినా? पैसा ఇచ్చినారా? పైసలు ఇచ్చినారా? यूट्यूब पे प्रेमचंद फिट फन सर्च करो. यूट्यूब का शान, यूट्यूब का शेर. डाकू मारा सोनार का डाकू. डाकू मारा ना ఆయన్నా తీసుకోవాలన్నా. నోట్స్ పంపకుండా నోట్స్ అది లేదు. ఆ నోట్స్లు రాస్తారా అన్న? నోట్స్ లేదు. అది ఏం నోట్స్ కావాలి? మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి గా నోట్స్ అది రాసుడుతో అసలు ఇలా మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి నోట్స్ చేయట్లే వాటికి. మొత్తం అంతా బేస్ బుల్లెట్ ఉంటుంది. వేదాంత తెలుగు మంచిగా ఉంటుంది. వేదాంత తెలుగు ఏను ఐపీ దాంట్లో మీ జేఈ కాదు. దాన్ని నమ్ముకోకు. చీట్ కోడ్స్ అవి అని ఉంటాయి. అది నమ్మితే ఉండబడతావు వేదాంత తెలుగులో. దాంట్లో మా ఫ్రెండ్స్ కూడా ఇవ్వలేదు ఫస్ట్ ఇయర్ నోట్స్ లో ఇవన్నీ. అవి ఇవ్వాలి రాయారు. ఐపీ ఇవ్వాలి రాయారు నోట్స్ అంతా. ఫ్రెండ్స్ ఏమంటారంటే జేఈ ప్రిపేర్ అయితే ఎంసెట్ కొట్టొచ్చు అంటారు. అట్లెందుకు ఉంటుంది? ఇప్పుడు జేఈలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంసెట్లో పోయిన వాళ్ళు ఘోరంగా మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒకవేళ మెయిన్స్ కి ప్రిపేర్ అయినావు అనుకో ఎంసెట్ బట్టి కొట్టద్దు. జేఈ ఎంసెట్ మొత్తం అంతా డిఫరెంట్ ఉంటుంది. అట్లా అట్లా కష్టం. రైట్ మరి తర్వాత వెళ్తాం. రారా वो साइकिल हटा ले. ఫ్యాన్ డెలివరింగ్ టు తాలీ ఫ్యాన్. అంకల్ రోమింగ్ విత్ బిగ్ మెసేజ్. అండ్ వచ్చేసినాం ఇక్కడ ఫోర్ట్ కి. ఇక్కడెక్కడన్నా చూసుకొని కూర్చొని ఇంకా తినేయడమే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. సండే రోజు రేపు ఏం చేద్దాం అనేది చూద్దాం.